ఇంకా ఏ ఫిల్మ్స్ చేస్తున్నారు మీరు? దీంతోపాటు అది వెనుక ఒక సినిమా చేస్తున్నా అండి, సాంప్రదాయాన్ని సుప్పిని శుద్ధపోసని. అది విన్నారా థియేటర్ కూడా? థియేటర్కి అండి, థియేటర్కి, ప్యూర్ థియేటర్కి చేసిన సినిమా. దాని తర్వాత ప్రేమకు నమస్కారం అనే సినిమా చేస్తాను నేను, భూమిక. అందులో అన్ని పాత కాంబినేషన్లు అన్ని వదిలే, మిస్సమ్మ కాంబినేషన్ రెండుకి కొట్టి 2 సినిమాలు చేస్తున్నా జరుగుతున్నాయండి. అలాగే లెనిన్ చేస్తున్నానండి. లెనిన్లో ఎత్తిరాజులని. లెనిన్ ఎంత షూట్ అయిపోయింది మీ? కాదండి, సినిమా దాదాపు 80% అయింది సార్. 75-80% అయింది. సో ఏ క్యారెక్టర్ మీది? సపోర్టింగ్ క్యారెక్టర్, ఐ మీన్ పాజిటివ్ నెగిటివ్ యూ కాంట్ రివీల్. మీరు చెప్పకూడదా? చెప్పకూడదండి. ఓకే. చాలా పెద్ద క్యారెక్టర్. ఎందుకంటే సీతారామరాజులో మీరు వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశారు. తండ్రితో, ఇప్పుడు కొడుకుతో చేస్తున్నారు. చాలా పెద్ద క్యారెక్టర్ అండి అది. సినిమాకి చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అది. రైట్. తర్వాత కూర్మనాయక్ అనే సినిమా చేస్తున్నానండి. కూర్మనాయక పేరే విన్నట్టుంది. అవునండి, అదొకటి సినిమా. అది కంప్లీట్ నెగిటివ్ క్యారెక్టర్, విలన్ అండి, కంప్లీట్ విలన్ అది. ఎందుకంటే ఆ సినిమా ఫస్ట్ నేను బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చి నాకు ఒప్పుకున్న ఫస్ట్ సినిమా అది. కొంచెం గ్రాఫిక్స్ ఎక్కువ ఉండి ఆ సినిమాకి, కష్టపడుతున్నాడు ప్రొడ్యూసరు. ఆ సినిమా ఒప్పుకోవడానికి మెయిన్ రీజను నాకు ఆపోజిట్ క్యారెక్టర్ వరలక్ష్మి శరత్ కుమార్. రైట్. అది వెరైటీగా ఉంటుంది అప్పుడు. నేను అసలు దానికోసమే ఆ కాంబినేషను ప్లస్ సినిమా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశాడు డైరెక్టర్. అది ఫస్ట్ సినిమా, నేను మళ్ళీ రీఎంట్రీలో ఒప్పుకున్న ఫస్ట్ సినిమా అది. దాని తర్వాత ఇది, దాని తర్వాత కోర్టు. చూడండి, కోర్టు ముందు వచ్చింది, తర్వాత ఇది వస్తుంది. అది డెఫినెట్గా నెక్స్ట్ ఇయర్ మిడ్లో అట్లా వస్తుంది అది. అయితే వెళ్తున్నాయండి బండి, ఇలాగే వెళ్తుంది 4-5 సినిమాలతోటి.